అందమైన సుందర ప్రదేశాలు, అద్భుతమైన చారిత్రక నిర్మాణాలు, మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే సరస్సులు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు, అంతకు మించి శాంతి సామరస్యానికి మారుపేరు మనకు పొరుగునే ఉన్న నేపాల్ దేశం. అక్కడకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి భూతల స్వర్గాన్ని తలపిస్తుంది నేపాల్. జీవితమంతా ఇక్కడే గడుపుదామా అనేలాగా ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంది ఈ దేశం. ఇలాంటి అనేక ప్రత్యేకతలు గల నేపాల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. హిమాలయ పర్వత శిఖరాల మధ్య నెలకొని ఉన్న చిన్న దేశము నేపాల్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లోనే ఉంది. అంతేకాక ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన 10 పర్వత శిఖరాలలో 8 శిఖరాలు నేపాల్లోనే ఉండడం విశేషం. ప్రపంచానికంతటికీ ప్రేమతత్వాన్ని బోధించిన విశ్వశాంతి దూత గౌతమ బుద్ధుడు జన్మించినది ఇక్కడే. నేపాల్లోని లుంబిని అను పేరు గల పట్టణంలో ఈయన జన్మించాడు. ప్రపంచ బౌద్ధులందరూ ఈ పట్టణాన్ని తమ పుణ్యక్షేత్రంగా భావించి ఏటా లక్షల సంఖ్యలో ఇక్కడికి తీర్థయాత్రలకు వస్తారు. నేపాల్లో గల జనక్పూర్ను మహాసాత్వి సీతాదేవి జన్మస్థలంగా చెబుతారు. ఇక్కడ జానకీదేవికి పెద్ద ఆలయం ఉంది. నేపాల్ ఎంత అద్భుతమైన దేశం అంటే కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే యునెస్కోచే గుర్తింపు పొందిన 7 ప్రపంచ వారసత్వ ప్రాంతాలను కలిగి ఉన్నది. దేశ రాజధాని కాఠ్మాండు ప్రపంచ సాంస్కృతిక మ్యూజియంగా గుర్తింపు పొందింది. అధికారికంగా నేపాల్ ప్రపంచంలో గల ఒకే ఒక్క హిందూ దేశం. 2001 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 80.6% మంది హిందువులు, 11% మంది బౌద్ధులు, 4.2% మంది ముస్లింలు, 3.6% మంది కిరాంతులు, 0.5% క్రైస్తవులు కలరు. ఇంకా నేపాల్లో 81 భాషలు, దాదాపుగా 104 తెగలు ఉన్నాయి. అయినా కానీ నేపాల్లో ఇంతవరకు మతం పేరు మీద గాని జాతుల పేరు మీద కానీ ఒక్క చిన్న ఘర్షణ కూడా జరగకపోవడం విశేషం. నేపాల్ పూర్తిగా చుట్టూ భూమితో కప్పివేయబడ్డ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. నేపాల్కు సముద్ర తీరం అస్సలు లేదు. మనకు ఆగస్టు 15 లాగా నేపాల్కు ఒక స్వాతంత్ర దినోత్సవం లేదు. ఎందుకంటే నేపాల్ ఎప్పుడూ పరాయ దేశస్థుల పాలనలో లేదు. ఇంకా నేపాల్ ఆసియాలోనే అత్యంత పురాతన దేశం. నేపాల్లో అత్యంత తక్కువ ఎత్తుగల ప్రాంతం సముద్ర మట్టం నుండి 70 మీటర్ల ఎత్తు కాగా అత్యధిక ఎత్తు 8848 మీటర్లు. ఎత్తు పల్లములలో ఇంత వైరుధ్యము గల ఏకైక దేశముగా నేపాల్ పేరు గడించింది. నేపాల్ ఒక చిన్న దేశమైనా ఇందులో 4 వరల్డ్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ ప్లేసెస్ ఉన్నాయి. అవి భూమిపై అత్యంత ఎత్తులో గల సరస్సు టెలికు. ఇది సముద్ర మట్టానికి 4800 మీటర్ల ఎత్తులో ఉంది. 1200 మీటర్ల లోతుతో అత్యంత లోతైన జలసంధి కాళీ గందకి. భూమిపై అత్యంత ఎత్తులో గల లోయ అరుణ్ వ్యాలీ. అతి పొడుగైన గడ్డి మైదానం చిట్వాన్. ప్రపంచం మొత్తం మీద కనిపించే వైవిధ్య రకములైన పక్షులు, వృక్షాలు, జంతువులు పెద్ద మొత్తంలో నేపాల్లో కనిపిస్తాయి. అందుకే నేపాల్ను ఏషియన్ అమెజాన్ గా పిలుస్తారు. యతి అనే పేరు గల ప్రపంచంలోని అత్యంత భయంకర జీవులు నేపాల్ హిమాలయాల్లో అధికంగా కనిపించాయని అంటుంటారు. సర్ ఎడ్మండ్ హిల్లరీ 1958లో యతిని చూసినట్లు ధృవపరిచారు. ఇంకా మంచు చిరతలు, ఒంటికొమ్మ రైనోలు, చిత్తడి జింకలు, బెంగాల్ టైగర్లకు నేపాల్ ప్రసిద్ధి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా 650 రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి. దీర్ఘ చతురస్రాకార పతాకం కాని ఏకైక దేశం నేపాల్. నేపాల్ జాతీయ జెండా 2 త్రిభుజాకారాలతో ఉంటుంది. పై త్రిభుజాకారంలో చంద్రుడి గుర్తు, క్రింది త్రిభుజాకారంలో సూర్యుడి గుర్తు ఉంటాయి. నేపాల్ యొక్క జాతీయ జంతువు ఆవు. ఇక్కడ ఆవులను చంపడం, భక్షించడం చట్టరీత్యా నేరం. నేపాల్లో కుమారి పూజ అను ఒక ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక కన్యను జీవించి ఉన్న దేవతగా భావించి ఆరాధిస్తారు. వారికి ప్రత్యేక అలంకరణలు జరిపి వీధులలో ఊరేగిస్తారు. ఎలిఫెంట్ ఫోలో అను క్రీడ నేపాల్లోనే ప్రారంభమైనది. నేపాల్లోని టైగర్ టాప్స్లో ఎలిఫెంట్ ఫోలో వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. నేపాల్లో పేదరిక శాతం చాలా ఎక్కువ. దేశ జనాభాలో 35% మంది ప్రజలు దినసరి ఆదాయం $1 కూడా ఉండదు. అలాగే 82% మంది నేపాలీయుల ఆదాయం $2 కన్నా తక్కువ. ప్రపంచంలోని అత్యంత పొట్టి వ్యక్తి చంద్ర బహదూర్ దంగి నేపాల్కు చెందినవాడే. ఇతను కేవలం 21.5 ఇంచు ఎత్తుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందాడు. భారతీయులు నేపాల్కు వెళ్లాలంటే పాస్పోర్ట్ అవసరం ఉండదు. ఏదైనా ఒక జాతీయ గుర్తింపు కార్డు ఉంటే చాలు నేపాల్కు వెళ్లి రావచ్చు. 2008కి పూర్వం నేపాల్ రాజరిక పాలనలో ఉండేది. 2008లో ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పారు. నేపాల్ క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ కంటే 69 సంవత్సరాల 8.5 నెలల ముందు ఉంటుంది. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2017 నడుస్తుంటే
నేపాల్ క్యాలెండర్ ప్రకారం 2086వ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను మీరు మిస్ కాకూడదనుకుంటే నేను మీ శ్రేయోభిలాషిని అను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.